సార్ ఎక్కడైనా మీరు చెప్పారు లేదు తెలీదు, నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఫస్ట్ దేనికన్నా ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు భగవద్గీతలో ఉంది కదా, స్థిత ప్రజ్ఞత అని అంటారు కదా. లో అవ్వకూడదు, లో అయినప్పుడు సంథింగ్ ఆనందం వచ్చినప్పుడు కూడా స్టెబుల్గా ఉండాలని చెప్పేసి మీరు అది మీ జీవితంలో ఎప్పటి నుంచి పాటించడం మొదలు పెట్టారు? ఇది కాషాయం ఎప్పుడు ధరించారు? ఎప్పుడు? 97లో నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. 99లో నేను దీక్ష తీసుకున్నాను. అప్పటి నుంచి ఏ లో టైంని మీరు లో అవ్వలేదు? ఎలాంటి లో టైమ్స్ కానీ లో అవ్వకపోవడం కానీ? మనస్సు ఎప్పుడైనా విచలం అవుతుంది, అవ్వకుండా ఉండదు. మీరు ఎలా డీల్ చేస్తారు? జ్ఞానం ద్వారా. అందుకే కదా రోజు చదువుతాం, రోజు వింటాం, రోజు జపం చేస్తాం, రోజు పూజ చేస్తాం, రోజు మౌనం చేస్తాం. ఇవన్నీ దేనికి అనుకుంటున్నాం? ఎప్పుడు నా డబ్బులు కావాలంటే ఫోన్పే కొడితే డబ్బులు వస్తాయా? అందులో ఉంటే వస్తాయి. మౌనంగా ఉంటారు రోజు? రోజు. ఎంతసేపు అలా చేస్తారు? మార్నింగ్ నుంచి మేము 10-11 వరకు ఉంటాం. ఏం మాట్లాడరు? 4:30కి లేచామనుకో, సో ఇవాళ 9 దాటాక మౌనం బ్రేక్. మౌనం వల్ల వచ్చే మీకు అంటే ఇప్పుడు జనరల్గా నేను లేచిన వెంటనే ఫోన్ చూస్తాను, నాకు అదొక అలవాట్లో అయిపోయింది, దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మౌనం నేను అసలు చూడను. అసలు ఫోను ఛార్జింగ్ టైం చూడడానికి మాత్రం ఫోన్ చూస్తాను. ఫోన్ చూసి దాన్ని ఛార్జింగ్ పెట్టి వెళ్ళి ఇంకా నా డే స్టార్ట్ విత్ హియరింగ్. ఒక బాక్స్ ఉంటుంది, లెక్చర్స్ ఆర్ కీర్తన్స్, అలా వింటూ నేను ఇల్లు తుడుచుకున్నా, బట్టలు ఆరేసుకున్నా, స్నానం చేసిన, ఆల్ విత్ హియరింగ్. అది అయిపోయిన తర్వాత జపము, ఆదిత్య హృదయం, భగవద్గీత, శిష్టాష్టకం. మౌనం వల్ల కలిగిన మీకు లాభం ఏంటి? బోల్డ్. ఒక నాతోనే ఉంటాను కదయ్యా, నేను ఎవరితోనూ ఉండను. నీతోనే ఉండాలిగా, చివరిదాకా వచ్చేది నువ్వే కదా, తర్వాత కూడా నీతో నువ్వు ఉండాలి, వెళ్ళేది నువ్వు కదా. అందుకని నీతో నువ్వు, నీకు ఉండాలి లవ్వు. అందుకని నువ్వు లోపలికి చూడు, అందుకోసం మౌనం చేయి. ఆ మౌనం కేవలం ఉత్త మౌనం కాకూడదు, మాట్లాడాలి అనే అర్జు లేకుండా ఉండే మౌనం. ఎందుకదా మౌనం? అర్థమైంది నీకు? మౌనం చేసి ఆడి మీద కోపం తెచ్చి అంత మౌనం అయితే అక్కర్లే, మానేసి ఆ మౌనం మానేసి ఆడికి చెప్పే వివరంగా. అర్థమైంది? నువ్వు చాలా లోపల వైపు చూడడానికి మౌనం కావాలి.